హలో ఎవ్రీవన్, మేమైతే మా ఊరు పండక్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ గా పెందుర్తి దగ్గరలో ఉన్న ఎరీనా వాటర్ వరల్డ్ కి అయితే వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి అందరికి బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోయాము. అమ్మ అయితే గోల, నిన్న వచ్చారు ఈ రోజు వెళ్ళిపోతున్నారు, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా అనేసి. తప్పదు కదా, మరి మన పనులకైతే మనం వచ్చేయాలి కదా. ఇంకైతే బయలుదేరిపోయాము. మేమైతే ఊరు నుంచి 4 బయలుదేరాం, మా చింతలతో కలిపి 5. ఇంకా మధ్యలో 3 యాడ్ అయ్యారు. మొత్తం మా చింతలతో కలిపి 8 మెంబర్స్. ఫస్ట్ అయితే వెళ్ళగానే టికెట్స్ తీసుకొని చేతులు బ్యాండ్లు వేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నార్మల్ గా అయితే టికెట్ కాస్ట్ 899 అండి. మా లక్కో ఏమో తెలియదు, ఆ రోజు అయితే 30% ఆఫర్ అన్నారు. మాకైతే పర్ హెడ్ 630 రూపీస్ అలా పడింది. హాయ్ చెప్పమంటే మా చింతలు హాయ్ చెప్పదంట. ఇంకైతే స్విమ్మింగ్ డ్రెస్లు, లాకర్ అవి తీసుకొని ఐటమ్స్ మొత్తం లాకర్ లో పెట్టేసుకొని స్విమ్మింగ్ డ్రెస్లు వేసుకొని పూల్ లోకి అయితే దిగిపోయాము. ఇంకా అక్కడైతే మస్తుగా ఎంజాయ్ చేసాం. మా చింతలు మాత్రం భలే ఎంజాయ్ చేసిందండి బాబు, దానికి బాగా నచ్చిందంట. ఈ స్లైడ్ ఆరెంజ్ 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 అని స్లైడ్ మాత్రం దగ్గర అక్కడే ఉండిపోయింది ఒక అరగంట సేపు. ఇంక అందరం కలిసి ఫోటోలు, వీడియోస్ అవి తీసుకున్నాం. ఫోన్ ఇంక వాటర్ లో అయితే తడిచిపోద్దని ఫోన్ కవర్ కూడా తీసేసుకున్నాం. ఇంకా అవి తీసుకొని మస్తుగా ఎంజాయ్ చేసాం వాటర్ లోనే. మేము వెళ్ళేసరికి 12:30 అలా అయింది. ఇంటి దగ్గర బయలుదేరినప్పటికి 11 అయింది. ఇంకా మధ్యలో ఆక్కుంటూ వచ్చాము. 12:30 అయింది. 12:30కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు వాటర్ లోనే ఉండిపోయాము. అంటే దగ్గర 4.5 అవర్స్ అందులోనే ఉన్నాము వాటర్ లో. చెయ్యిలు అవి ఫుల్ గా నానిపోయి మస్తుగా ఎంజాయ్ చేసాం. గేమ్స్ కూడా ఆడుకున్నాం కొన్ని. రెయిన్ డాన్స్, రైడ్స్, సింగిల్ రైడ్స్, కపుల్ రైడ్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. ఎప్పుడు వాటర్ లోకి వెళ్ళినా ఈ గేమ్ మాత్రం ఆడుకుంటాం, ఎవరు వాటర్ లో ఎక్కువసేపు ఉంటారని. నేనైతే ఫస్టే వచ్చేసాను, నాకు ఎందుకంటే భయం, లోపల చీకటిగా ఉంటది కదా, కళ్ళు మూసుకొని ఉంటాను అయినా కూడా నాకు భయం. నేనైతే ఫస్ట్ వచ్చేసాను. ఇంకైతే రైడ్స్ విషయానికి వస్తే రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాము ఈ రైడ్ కి మేము. లోపల చాలా బాగుంది, కలర్ఫుల్ గా అనేసి మస్తుగా వచ్చింది వీడియో మాత్రం. అది అయితే సింగిల్ రైడ్స్ కూడా చేశారు. నేనైతే సింగిల్ రైడ్ చేయలేదు, నాకు భయం అది సింగిల్ రైడ్. కపుల్ రైడ్స్ అయితే చాలానే చేశాను. ఇంకా 2 వరకు అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకైతే ఆకలేస్తుందని వెళ్ళి పఫ్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి తీసుకొని తినేసి తాగేసాము. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని అలా మాట్లాడుకొని మళ్ళీ వాటర్ లోకి దిగేసాము. నాకైతే కొంచెం భయంగా అనిపించిన రైడ్ ఇదేనండి, ఈ గ్రీన్ కలర్ ది. ఎందుకంటే ఒకేసారి పైనుంచి కింద పడిన ఫీలింగ్ వచ్చింది. ఓపెన్ గా కూడా ఉంది కదా, నాకైతే భయం వేసింది. నేను అది ఫస్ట్ చూసినప్పుడే వద్దు, నేను దానికి రాననేసి అన్నాను. కానీ అదేం అవ్వదులే రా అనేసి తీసుకెళ్లారు మా ఆయన. వెళ్ళినప్పటికి మాత్రం నాకు ఒకేసారి పైనుంచి కింద పడిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు మూసుకొని ఉన్నాను అయినా కూడా నాకు చాలా భయం వేసింది. ఇంకైతే బాగా నచ్చిన రైడ్ అంటే ఇందాక కలర్ఫుల్ గా చూపించాను కదా ఒకటి, ట్యూబ్ లోంచి వెళ్ళాము, అది బాగా నచ్చింది నాకైతే. ఇంకైతే కాసేపు రైడ్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాము. అదే బీచ్ వేవ్స్ వేసారు బీచ్ లాగా, దానికైతే వచ్చేసి సాంగ్స్ అవి పెట్టారు కదా, డాన్స్లు అయితే వేసాము. రెయిన్ డాన్స్ కూడా పెట్టారు, దానికి కూడా వెళ్ళాము. కానీ ఎక్కువసేపు ఏమి ఉండలేదు, దానికి ఒక 10 నిమిషాలు ఉండేసి అలా వచ్చేసాము. ఇంకైతే ఇక్కడ పైన కొందరు అమ్మాయిలు డాన్స్ వేస్తున్నారు, అందరూ చూసుకొని ఉండిపోయారు వాళ్ళని. రైడ్స్ చేసినప్పుడు చిన్న దెబ్బలు కూడా తగిలాయి. నేను ఒక దగ్గర అయితే పడ్డాను కూడా, చేయి నొప్పి వచ్చింది. అయినా కూడా అసలు ఆగం కదా. మా చింతల్లి సూపర్ అండి బాబు, అసలు వద్దమ్మా ఇంకా ఆడదాం అంటుంది. వెళ్ళిపోదాం చిన్న, టైం అయిపోతుంది వెళ్ళిపోదాం అన్నా సరే ఇంక వినట్లేదు. ఇంకాసేపు అంటుంది. ఇంకా ఉందామమ్మా, వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా అంటుంది. ఇంకైతే కొంతసేపు రైడ్స్, కొంతసేపు వాటర్ లో అలా ఎంజాయ్ చేసాం మేమైతే. మరి బోర్ కొట్టకూడదు కదా ఒకే దగ్గర ఉండిపోతే అనేసి. ఇంకైతే ఇంటికి వచ్చేసరికి 7 అలా అయింది. ఇంకప్పుడు ఏం వంట చేస్తామని బయట పరాటాలు అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వాటర్ లో అంతమంది స్నానాలు చేస్తారు కదా అనేసి ఇంటికి వచ్చి తలకు స్నానాలు అయితే చేసేసి పరాటాలు తినేసి పడుకుని పోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.